హాయ్ వెల్కమ్ టు ఈజీ జీజీ. ఒక మిస్టీరియస్ లీకర్ తనను తాను సైబర్ లీక్ అని పిలుచుకుంటూ గత వారంలో GTA 6 గేమ్ ప్లే యొక్క 8కి పైగా క్లిప్లు లీక్ చేశాడు. ఇవాళ రాక్ స్టార్ గేమ్స్ ఏకంగా ఒక ఎమోషనల్ స్టేట్మెంట్తో స్పందించింది. ఆగస్టు 18న మొదలైంది ఈ కథ. సైబర్ లీక్ అనే ఈ వ్యక్తి GTA 6ని ఫిజికల్ డిస్క్ లేకుండా డిజిటల్ ఓన్లీగా రిలీజ్ చేస్తున్నందుకు రాక్ స్టార్ మీద కోపంతో గేమర్ల తరఫున ఫైట్ చేస్తున్నాడంటూ ఒక మేనిఫెస్టోతో పాటు ఎక్స్టెండెడ్ లెజిటిమేట్ లుకింగ్ గేమ్ ప్లే క్లిప్లు ఒక్కొక్కటిగా రోజు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్స్బాక్స్ కూడా ఈ లీకర్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. కానీ రాక్ స్టార్ వారం రోజుల పాటు మౌనంగానే ఉండిపోయింది. ఆగస్టు 26న చివరికి రాక్ స్టార్ ఒక పొడవైన ఎమోషనల్ స్టేట్మెంట్ పోస్ట్ చేసింది. ఈ విధంగా గేమ్ ప్లే లీక్ అవ్వడం మా టీంకి హృదయ విదారకంగా అనిపించింది అని రాశారు వాళ్ళు. గేమ్ ఇంత టైం తీసుకున్నందుకు ఫ్యాన్స్కి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ క్రేజీ పార్ట్ ఏంటంటే ఈ లీక్స్ వల్ల ఫ్యాన్స్ కోపంగా ఉండాల్సింది పోయి చాలామంది కామెంట్స్లో మీ హార్డ్ వర్క్కి థ్యాంక్స్, ఇంకా హైప్ పెరిగింది అని రాక్ స్టార్ టీంని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ లీక్స్ ఎన్ని వచ్చినా రాక్ స్టార్ ప్లాన్లో ఏమాత్రం మార్పు లేదని కూడా క్లియర్గా చెప్పేసింది. ఆగస్టు 27న GTA 6 అండ్ ఎక్స్టెండెడ్ లుక్ అధికారికంగా నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అవుతుంది. ఇండియా టైమింగ్ ప్రకారం ఆగస్టు 28న తెల్లవారుజామున 12:30 నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్కి 6 గంటల ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత అదే ఉదయం 6:30 యూట్యూబ్లో అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని అంచనా. ఇది మీకు ఎందుకు సంబంధించిందంటే GTA 6 అనేది గేమింగ్ హిస్టరీలోనే అత్యంత ఎక్కువగా ఎదురుచూస్తున్న రిలీజ్. నవంబర్ 19న లాంచ్ అవుతుంది. లీక్స్ అన్నీ చూసినా అధికారికంగా రాక్ స్టార్ చూపించేటువంటి ఆ 30 నిమిషాలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కామెంట్స్లో చెప్పండి, మీరు ఇప్పటికే లీక్ అయిన క్లిప్స్ చూసారా, లేక రేపటి అఫీషియల్ ఎక్స్టెండెడ్ లుక్ కోసం స్పాయిలర్స్ లేకుండా చూడండి.